నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 36. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే, అల్లుడు గారు నమస్తే వ్యంగ్యంగా అంటూ అదవ్కి చెయ్యి అందించాడు వివేక్. పొగరుగా కొన్ని క్షణాలు చూసిన అదవ్ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎర్రబడిన కళ్ళతో చూస్తూ దవడలు బిగించి తన చేతిలో ఉన్న వివేక్ చేతిని బలంగా నలిపిస్తున్నాడు. నొప్పిగా ఉన్న పళ్ళు బిగించి సూటిగా చూస్తున్న వివేక్ అదవ్ మరింత గట్టిగా నలిపేస్తుంటే ఎముకలు విరిగిపోతాయేమో అనిపించి బలవంతంగా తన చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. చెయ్యిని విదిలించి సైడ్ స్మైల్తో అదవ్ వైపు చూశాడు. కళ్ళల్లో నిప్పులు చిమ్ముతూ చూస్తున్నాడు. అల్లుడు గారు చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తున్నారు, కానీ మంచి ఫైర్ బ్రాండే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని నవ్వుతూ అదవ్కి ఫ్లవర్ బొకే ఇస్తుంటే తీసుకోకుండా అలాగే చూస్తున్నాడు అదవ్. కొన్ని క్షణాలు చూసి, మామ ప్రేమగా ఇస్తుంటే తీసుకోవట్లేదు, సరే అంటూ బొకే టేబుల్పై పెట్టి చైర్ లాక్కుని ఎదురుగా కూర్చున్నాడు వివేక్. మొత్తానికి నా కూతురు మంచి పవర్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ పెళ్లి చేసుకుంది. చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. పెళ్లికి ముందు ఇష్యూకి ఇష్టమైన అవుటోస్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా కొని తనకి గిఫ్ట్గా ఇచ్చావు. మామూలుడివి కాదు నువ్వు. ఇంతకీ నా కూతురు ఎలా ఉంది? హ్యాపీనే కదా? ఎవర్రా కూతురు అని అరుస్తూ అదవ్ దిగ్గున చైర్లో నుండి లేచాడు. తను నీకు కూతురు ఎలా అవుతుంది? నువ్వేమైనా కన్నావా, పెంచావా? తన తల్లికి మొగుడువైపోతే తనకి తండ్రివైపోతావా? బేస్ వాయిస్తో అదవ్ ఘాటుగా అంటుంటే సైడ్ స్మైల్ ఇచ్చి నిలబడిన వివేక్ సేమ్ టు సేమ్ ఇషు కూడా ఇలాగే మాట్లాడుతుంది. ఇషుని కనలేదు, పెంచలేదు, కానీ తండ్రి లేని తనకి తండ్రిగా బాగోగులు చూసుకోవాలని ఎంతగా ఆరాటపడుతున్నా ఇషు నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. తన తల్లిని పెళ్లి చేసుకున్నందుకు ఇంతగా నన్ను హేట్ చేయాలా? నాకు నా కొడుకు విహానంతో ఇష్యూ కూడా అంతే. నువ్వైనా కాస్త అర్థం చేసుకుని తనకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అల్లుడు. పాపం మను కూతురు గురించి బెంగపెట్టుకుని పిచ్చిదైపోతుంది. నువ్వైనా ఇష్యూని మనుకి దగ్గర చేయొచ్చు కదా? ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడిగాడు వివేక్. కిల్లింగ్ స్మైల్ ఇచ్చిన అదవ్. నీ గుంటనక్క వినయాలు నా దగ్గర కాదు వివేక్. నీకు మనస్విని గారికి మధ్య ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకు తెలీదు. బట్ మీ వల్ల నా ఇష్యూ చాలా సఫర్ అయింది, సఫర్ అవుతూనే ఉంది. తను ఇప్పుడు ఒంటరి కాదు, భర్తను నేనున్నాను. ఇష్యూ నా ప్రాణం. నా ప్రాణం జోలికొస్తే మీ గొంతులో ప్రాణం లేకుండా చేస్తాను. పళ్ళు బిగించి కళ్ళలో నిప్పులు కురిపిస్తూ చూపుడు వేలు చూపిస్తూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది వివేక్కి. గుండెల్లో కాస్త వణుకు మొదలైంది. అవేవి బయటకు కనిపించకుండా నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అల్లుడు. ఇషు బాగుండాలని కోరుకునేవాణ్ణి. నేను తన జోలికి ఎందుకు వస్తాను చెప్పు? సామ్రాట్కి ఇషు అంటే ప్రేమ కాబట్టి తనని వదులుకోలేక ఆ రోజు పిచ్చిగా ప్రవర్తించి నీ చేతిలో దెబ్బలు తిన్నాడు. నేను వాడికి క్లియర్గా చెప్పాను, ఇషుని మర్చిపో అని. అదవ్ అనుమానంగా చూస్తుంటే, నిజమల్లుడు, నీ మీదొట్టు అంటూ వివేక్ అదవ్ తల మీద చేయి పెట్టబోతుంటే ఆ చేయి పట్టుకుని ఆపిన అదవ్ వివేక్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అతని చేతిని తిప్పి తన తల మీదే పెట్టి వదిలేసి యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చాడు. అదవ్ నవ్వుకి తీరుకి వివేక్ రక్తం మరిగిపోతున్నట్టుగా ఉంది. చేతిని తన తలపై నుండి తీసి చిన్నగా నవ్వాడు. ఓకే అల్లుడు, నిన్ను మర్యాదపూర్వకంగా మీట్ అవ్వాలని వచ్చాను. మీట్ అయ్యాను. ఐఎమ్ హ్యాపీ. నా గురించి ఆలోచించకపోయినా ఇషు కన్న తల్లి, నీ అత్తయ్య, తన గురించైనా ఆలోచించు అని వివేక్ వెళ్ళిపోతుంటే అతను తీసుకొచ్చిన ఫ్లవర్ బొకేల నుండి రోజ్ తీసిన అదవ్ వివేక్ చెవిపైకి గురిపెట్టి విసిరేశాడు. తన చెవిలో చేరిన పువ్వుకి చేతితో తడిమి చూసుకుంటూ వెనక్కి తిరిగాడు వివేక్. పువ్వులు తీసుకొచ్చి నన్ను కాకాపట్టలని చూడకు, చివరికి నువ్వే వెర్రిపువ్వు అవుతావు అన్నాడు అదవ్ లోపల మండిపోతూ. చెవిలో పువ్వు చేతిలోకి తీసుకున్న వివేక్ కొన్ని క్షణాలు సూటిగా చూసి చిన్నగా నవ్వి వెళ్ళొస్తాను అన్నాడు. వెళ్ళు, మళ్ళీ రాకు అని పొగరుగా చెప్పి అదవ్ తన సీట్లో కూర్చోగా వెనక్కి తిరిగి బగబగ మండిపోతూ పళ్ళు నూరుతూ బయటకు వెళ్ళిన వివేక్, అదవ్ రానా, నిన్ను వదలరా, అంతు చూస్తాను అని తన చేతిలో ఉన్న గులాబీ పువ్వుని నలిపేసి డస్ట్బిన్లో వేసేసి వెళ్ళిపోయాడు. గ్లాస్ డోర్ నుండి అతన్ని చూస్తున్న అదవ్ ఈశాన్వి కాల్ చేస్తున్నా ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల గమనించుకోలేదు. 3 సార్లు చేసిన అదవ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జీవాకి కాల్ చేసింది ఇషాన్వి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ జీవా. సార్ ఏం చేస్తున్నారు? కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. వివేక్ అనే ఒక పర్సన్ వస్తే ఇప్పటి వరకు మాట్లాడారు మేడం, ఇప్పుడే వెళ్ళారు. వివేకా?
ఇషాన్వి మొహం ఒక్కసారిగా ఎర్రబడింది. ఓకే, సార్ను నాకు కాల్ చేయమని చెప్పు అని ఇషాన్వి ఫోన్ పెట్టేయగా ఆదవ్ దగ్గరికి వచ్చాడు జీవ. సార్, మేడం మిమ్మల్ని కాల్ చేయమన్నారు. మీకు చేస్తే లిఫ్ట్ చేయట్లేదని నాకు చేశారు. ఇజ్ ఇట్ అంటూ తన ఫోన్ తీసుకుని చూస్తే ఇషాన్వి నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఓకే, నేను చేస్తాను, నువ్వు వెళ్ళు అని యాదవ్ కాల్ చేస్తుంటే ఓకే సార్ అని బదిలిచ్చి బయటికి వెళ్ళాడు జీవ. హలో ఇషాన్వి. ఏంటి సార్, ఆఫీస్ టైం అయిపోయినా నేను కాల్ చేస్తున్నా పట్టించుకోకుండా ఎవరితో మాట్లాడుతున్నారు అంది సాగదీస్తూ. ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? జీవ చెప్పేసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఆఫీస్ అయిపోయిందా, స్టార్ట్ అవనా అని అడిగాడు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఎవరితో మాట్లాడావు ఇప్పటి వరకు? అదో ఉఫ్ అనుకుని వివేక్ అన్నాడు. ఇంటికి రా, ఐఎమ్ ఆన్ ద వే అని చెప్పేసి టక్కున ఫోన్ కట్ చేసింది ఇషాన్వి. మేడం గారు మండిపోతున్నట్టున్నారు. కూల్ చేయడం పెద్ద టాస్క్ ఇప్పుడు అని చిన్నగా నిట్టూర్చి ఇంటికి బయలుదేరాడు అదవ్. ఇంటికి చేరుకుని గదిలోకి వెళ్ళేసరికి అక్కడ కనిపించలేదు. టెర్రస్ పైన చూస్తే అక్కడా లేదు. కిందకొస్తూ థర్డ్ ఫ్లోర్లో ఉన్న పూల్ వైపు చూసేసరికి పూల్ ఎంట్రీ డోర్ ఓపెన్ చేసి ఉంది. అటువైపుకి వెళ్ళేసరికి పూల్ పక్కన టేబుల్పై కూర్చొని తల వెనక్కి వాల్చింది. డోర్ పెట్టేసి తన దగ్గరికి వెళ్ళేసరికి అడుగుల అలికిడికి తల తిప్పిన ఇషాన్వి లేచి నిలబడి చేతులు కట్టుకుని అదవ్ను సీరియస్గా చూస్తూ ఉంది. అలా చూడకే బాబు, ఆ వివేక్ను నేను కావాలని మీట్ అవ్వలేదు, వాడే వచ్చాడు. దొరికిపోయావు కాబట్టి నాటకాలు ఆడుతున్నావా? ఆ రోజు ఆవిడ్ని మీట్ అయ్యావు. నీకు వాళ్ళ గురించి అంతలా చెప్పినా కూడా మళ్ళీ వివేక్ని మీట్ అయ్యావు. అసలు ఏం చేయాలి అనుకుంటున్నారు మీరందరూ కలిసి? తల పట్టుకున్నాదో ఉఫ్ అనుకుని చెప్పాను కదా, నేను కావాలని వాడిని మీట్ అవ్వలేదు, వాడే వచ్చాడు. వార్నింగ్ ఇచ్చి పంపించాను. నేను నమ్మను. నువ్వు కూడా నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు నాకు. ఇషాన్వి, నువ్వు ఏదేదో ఊహించుకుని స్ట్రెస్ తీసుకోకు అని యాదవ్ తన దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకోబోతుంటే అతని చెయ్యి విసురుగా నెట్టేసి కోపంగా చూసింది. కొన్ని క్షణాలు కూల్గా చూసినాదో పూల్ వైపు చూసి ఈశాన్విని పట్టుకుని తనతో పాటు పూల్లో పడిపోయాడు. దేహానికి చల్లగా తగిలిన నీటికి తొల్లిపడినట్టుగా నీళ్ళలో మునిగి తేలిన ఇషాన్వి మొహంపై నీటిని తుడుచుకుంటూ అదో వైపు కోపంగా చూసింది. ఇడియట్, బుద్ధుందా నీకు అని 2 చేతులతో అతని భుజాలపై కొడుతుంటే హే ఇషాన్వి ఆగవే అని ఆపడానికి ప్రయత్నించే క్రమంలో ఆమె 2 చేతులను పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు. తుల్లిపడి స్టాచ్యూలా. అలాగే కొన్ని క్షణాలు బిగుసుకుపోయిన ఇషాన్వి వెంటనే తేరుకుని వదిలి నన్ను అంది గింజుకుంటూ. వదలను, నీ హీటెక్కిన బుర్ర కూల్చేయాలని పూల్లోకి దింప అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి మరింతగా దగ్గరికి లాక్కుని ఇప్పుడు చెప్పవే, నా మీద నమ్మకం లేదా నీకు అని అడిగాడు సూటిగా చూస్తూ. మొహం పక్కకి తిప్పుకొని లేదు అంది. అటు కాదు, నా కళ్ళలోకి చూసి చెప్పు. నా మీద, నా ప్రేమ మీద నీకు ఇంకా నమ్మకం కలగలేదా అని అడిగాడు మళ్ళీ. అతని వైపు తిరిగి కళ్ళలోకి చూసిన ఇషాన్వి. లేదు అంది గొంతు పెగిల్చుకొని. అందంగా నవ్వినాదు. లేదు అని అంత మెల్లిగా చెప్తున్నావంటే నీ మాట మీద నీకే నమ్మకం లేదు. తల తిప్పేసుకుని పక్కకి చూస్తుంది ఇషాన్వి. ఇషాన్వి, నీ స్టేట్ ఆఫ్ మైండ్ నేను అర్థం చేసుకోగలను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాటకం ఆడాను. వివేక్ దగ్గర నుండి అవుట్ హౌస్ కొన్నాను అంతే. అక్కడితో వాడికి నాకు మధ్య డీల్ ఎండ్ అయింది. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాడికి ఎలాంటి సంబంధం లేదు. ఇట్స్ మై ఇండివిజువల్ డెసిషన్ అండ్ ప్లాన్. వాడు నన్ను మీట్ అవ్వాలని వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ కాకపట్టాలని వచ్చాడు. నా స్టైల్లో వాడికి ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చాను. అది జరిగింది అంతే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నటించాను కానీ నా ప్రేమలో ఎలాంటి నటన లేదు. ఇషాన్వికి నమ్మకం ఉన్నా ఎక్కడో చిన్న భయం. లోపల రిలీఫ్గా ఫీల్ అవుతూ మౌనంగా ఉండిపోయిన ఇషాన్వి కొన్ని క్షణాలకు వదిలి నన్ను, చల్లగా ఉంది అంది వణికిపోతూ. చల్లగా ఉంటే నన్ను గట్టిగా హక్ చేసుకో. నాకు బుర్రలో వేడి చల్లారలేదు ఇంకా. రేపు ఒకవేళ ఆ సామ్రాట్ గడొచ్చి నన్ను మీట్ అయితే అది తెలిసి మళ్ళీ మీటింగ్ పెడతావు. నీ బుర్ర పాడు చేసుకుని నా బుర్ర కూడా పాడు చేస్తావు. ఈ విషయంపై నీకు నమ్మకం వచ్చే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదు అంతే. ఏయ్ పిచ్చా నీకు, చలికి వణికిపోతున్నాను ఇక్కడ. అయినా సరే వదలను. విసుగ్గా చూసిన ఇషాన్వి. సరే నమ్ముతున్నా, వదులు. లేదు, నువ్వు నమ్మట్లేదు. నమ్ముతున్నానని చెప్పాను కదా. నేను అనుకోకుండా వాళ్ళలో ఎవరినైనా మీట్ అయినా, వాళ్ళు అనుకొని నన్ను మీట్ అయినా మళ్ళీ అనుమానిస్తావు నువ్వు. క్లియర్గా చెప్పావు కదా, ఐ బిలీవ్ యూ, అనుమానించను ఇంకా. నవ్వుతూ చూశాడు అదవ్. ఫైనల్గా ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు, వదిలేస్తా. చిలిపి నవ్వుతూ ప్రేమగా అడిగాడు.
చురుగ్గా చూసిన ఇషాన్వి చచ్చిన చెప్పను అంది. అయితే నేను కూడా చచ్చినా వదలను అన్నాడు మరింత దగ్గరగా లాక్కుంటూ. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను అప్పటి నుండి వదులు అనేది నిన్ను వదిలించుకోవడానికి చేతకాక కాదు. నీకెక్కడ పడితే అక్కడ దెబ్బలు తగిలితే మాత్రం నాకు సంబంధం లేదు. చిన్నగా నవ్వుకున్నాదు. నేను నీ మొగున్నే, ఎక్కడ పడితే అక్కడ తగిలితే నీకే ప్రాబ్లం అన్నాడు అల్లరిగా. ఐ డోంట్ కేర్. సరేలే వదిలేస్తున్నా. మళ్ళీ నీకు ఫీవర్ వస్తే ఇద్దరం వరి అవ్వాల్సి వస్తుంది అంటూ అదో వదిలేయగానే అతని 2 చేతులతో వెనక్కి నెట్టేసి లాడరెక్కి పైకి వెళ్ళిపోయింది ఇషాన్వి. హెయిర్ చేత్తో వెనక్కి అనుకుంటూ నవ్వుతూ చూసి స్విమ్ చేస్తున్నాడు అదవ్. అంత చలిలో హాయిగా స్విమ్మింగ్ చేస్తున్న అతన్ని పిచ్చిగా చూస్తూ టవల్ తీసుకుని వణికిపోతూ తల తుడుచుకుంటూ ఉంటుంది ఇషాన్వి. స్విమ్ చేస్తూ ఇషాన్వి వైపు చూసిన అదవ్కి తడిచిన బ్లాక్ షర్ట్లో నుండి ఇన్నర్ దాచలేని ఆమె ఎత్తైన ఎద, తెల్లని చిట్టి నడుము ప్రస్ఫుటంగా కనిపిస్తూ అతన్ని ఊరిస్తుంటే బలవంతంగా చూపు తిప్పుకొని తల విదిల్చి పూల్లో నుండి బయటకొచ్చాడు. త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకో, కోల్డ్ వస్తుంది అంటూ టవల్ తీసుకుని ఆమె భుజాల చుట్టూ కప్పాడు. ఈ ఆలోచన పూల్లో పడేసి ముందుండాలి అంటూ అతన్ని పూల్లో నెట్టేసి యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చి వెళ్తుంటే మునక వేసిన అదవ్ మొహాన్ని చేత్తో తుడుచుకుంటూ రాక్షసి అనుకుంటూ నవ్వుతూ చూశాడు. అదవ్ గదిలోకి వచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేసుకుని డ్రైయర్తో హెయిర్ డ్రై చేసుకుంటుంది ఇషాన్వి. అదవ్ డ్రెస్ మార్చుకుని డిన్నర్ చేద్దాం పదా అన్నాడు. డ్రైయర్ ఆఫ్ చేసి పక్కన పెట్టి అతనితో పాటు కదిలింది. ఇద్దరూ ఫాస్ట్గా తినేసి గదిలోకి వచ్చి నిద్రకు ఉపక్రమించారు. ఇషాన్వి వెంటనే నిద్రపోగా నిద్రపట్టక ఆమె వదనాన్ని చూస్తున్న అదవ్ ఇషాన్వి చలికి ముడుచుకుపోవడం గమనించి రూమ్ టెంపరేచర్ పెంచి ఆమెకు కాస్త దగ్గరగా జరిగాడు. చెంప కింద చేయి పెట్టుకుని క్యూట్గా నిద్రపోతున్న తనని ఆర్తిగా చూస్తూ ఆమె తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ ఉండగా నిద్రలో కదులుతూ అదవ్ మీద చేయి వేసి హత్తుకుని పడుకుంది ఇషాన్వి. ఆ తరువాత ఏం జరగబోతుంది? అదవ్ ఇషాన్విల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవనున్నారా? వివేక్ సామ్రాట్ ప్లాన్లను అదవ్ ఇషాన్విలు తిప్పికొడతారా? మాయ ప్రాబ్లంను సాల్వ్ చేస్తారా? ఆనంద్ భూమి మధ్య ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.